బ్యాంక్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలి? బ్యాంక్ ఖాతాల్లోని మినిమం బ్యాలెన్స్ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించడం జరిగింది. మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలనేది పూర్తిగా బ్యాంకుల నిర్ణయమని ఆయన తెలియజేయడం జరిగింది. దీనిపై ఆర్బీఐ నియంత్రణ ఏదీ ఉండదని ఆయన పేర్కొన్నారు. మినిమం బ్యాలెన్స్ పరిమితిని ఐసీఐసీఐ బ్యాంక్ గరిష్టంగా 50,000కు పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ గుజరాత్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆర్బీఐ గవర్నర్ను మీడియా ప్రశ్నించడం జరిగింది. కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలనే నిర్ణయం ఆర్బీఐ బ్యాంకులకే వదిలేసిందని ఆయన తెలియజేయడం జరిగింది. కొన్ని బ్యాంకులు 10,000 మినిమం బ్యాలెన్స్గా నిర్ణయించడం జరిగింది. మరికొన్ని బ్యాంకులు 2,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్గా ఉంచడం జరిగింది. కొన్ని కనీస బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేయడం జరిగింది. ఈ అంశం ఆర్బీఐ నియంత్రణ పరిధిలోకి రాదు అని ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి సంజయ్ మల్హోత్రా తెలియజేయడం జరిగింది. సో మినిమం బ్యాలెన్స్ ఎంత ఉంచాలనేది ఇప్పుడు బ్యాంకులకు వదిలివేయడం జరిగిందనమాట. బ్యాంకులు ఎంత మినిమం బ్యాలెన్స్ ఉంచాలంటే అంత మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిందే.